దేవా చేసిన ఒక చిన్న సహాయానికి రాక్షసి ఏ విధంగా ప్రతిఫలం ఇచ్చిందో తెలియాలంటే ఈ పూర్తి కథను చూడండి. రాక్షసి. ఆ ఊరు ఎంతో అందమైనది. ఆ ఊరివాడైన దేవా తన విద్యలు పూర్తి చేసుకొని ఒకసారి అడవి మార్గం గుండా నడిచొస్తూ ఉండగా నేల మీద ఒక భయంకరమైన రూపంతో పడి ఉన్న రాక్షసురాలు ఇలా అంటుంది. దాహం దాహం అయ్యో, చూడబోతే రాక్షసులాగా ఉంది, కానీ దాహం అంటుంది కదా. అని అనుకుంటూ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి ఒక కుండతో నీళ్లు తీసుకువచ్చి ఆ రాక్షసికి తాగిస్తాడు. వెంటనే ఆ పిశాచి లేచి మామూలుగా నిలబడుతుంది. రాక్షసి లేవడం చూసిన దేవ భయంతో అక్కడ నుండి పరుగులు పెడతాడు. మానవా, ఓ మానవా, ఆగు ఆగు ఆగు. ఏంటి నేను ఆగితే అమాంతం నన్ను మింగేద్దామనా? నేనాగను బాబోయ్, నేనాగను. అలా దేవ పరిగెడుతూనే ఉంటాడు. దేవ ఎంతసేపటికి మాట వినకపోవడంతో రాక్షసి ఒక్క ఉదుటున దేవా ముందుకు దూకుతుంది. రాక్షసి, నన్నేమీ చేయొద్దు. ఏదో మానవత్వంతో పోనీలే అని నీకు సహాయం చేస్తే నువ్వు నన్నే చంపాలనుకుంటావా? అయ్యో అమాయకపు మానవా, నేను నిన్నేమీ చేయను. నీకు ధన్యవాదాలు తెలుపుదామని నీ వెంట పరిగెత్తుకుంటూ వచ్చాను. ఓ అవునా, నన్ను క్షమించు. నువ్వు ఎంతైనా రాక్షసివు కదా, నువ్వు ఎక్కడ నన్ను చంపేస్తావోనని భయంతో పరుగులు పెట్టాను. సరేలే మానవా, ఈ రోజు నుండి నువ్వు నా స్నేహితుడివి. నీతో స్నేహం చేయడం నాకు కూడా ఎందుకో నచ్చింది. సరే, ఇక నేను నా ఇంటికి బయలుదేరుతాను. సమయం ఉన్నప్పుడు నిన్ను కలుస్తానులే. అలా దేవా ఇంటికి చేరుకుంటాడు. దేవా తండ్రి జానకి రామయ్య ఏరా దేవా, ఈ ఏడాదైనా నీకు రాజుగారి కొలువులో ఉద్యోగం వస్తుందా రాదా? ఆ పొలం అమ్మి నిన్ను చదివించేదానికన్నా దానికి పెళ్లి చేసి ఉంటే నా బాధ్యత తీరిపోయేదిరా. అదేంటి నాన్న అలా అంటారు? అవును నాన్న, నాకు కూడా అన్నయ్య మీద నమ్మకం ఉంది. అన్నయ్య రాజుగారి కొలువులో ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాడు. అలా ఒకరోజు జానకి రామయ్య తన స్నేహితుడైన పాపయ్య దగ్గరకు వెళ్తాడు. ఏంట్రా, ఎలా ఉన్నావు? రా కూర్చో. అదేం లేదురా, నీతో ఒక చిన్న పని పడింది. మీ అబ్బాయి రాజు కొలువులో పనిచేస్తున్నాడు కదా, కాస్త మా అబ్బాయిని కూడా ఏదో పనిలో పెట్టమని చెప్పురా. సరేరా, నా కొడుకు పేరు సూర్య, నీకు తెలుసు కదా. రేపు నీ కొడుకును ఒకసారి వెళ్ళి కలవమని చెప్పు. అలా వారిద్దరూ మాట్లాడుకోసాగారు. అలా ఆ మరుసటి రోజే దేవ సూర్యని కలవడానికి వెళ్తాడు. సూర్య గారు, ఏంటండి, ఎవరు కావాలి మీకు? నాకు సూర్య గారు కావాలండి. వారిది ఈ ఇల్లేనా? అవునండి, సూర్య గారు మా అన్నయ్యే. నేను వెళ్ళి మా అన్నయ్యని పిలుచుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న నీ గురించి మొత్తం చెప్పారు దేవా. నేను నీకు రాజకొలువులో ఉద్యోగం ఇప్పించాలంటే సుమారు 1000 వరహాలు ఖర్చు అవుతుంది. మరి అదేంటండి, 1000 వరహాలు ఎందుకు? ఇప్పుడైతే రాజకొలువులో ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది. నువ్వు 1000 వరహాలు ఇస్తే ఆ ఉద్యోగంలో నిన్ను పెడతాను. మరి మీరు పరోక్షంగా లంచం అడుగుతున్నారన్నమాట. అలా అక్కడి నుండి బయలుదేరి అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా రాక్షసి కంటపడుతుంది. ఏంటి మిత్రమా, నువ్వు నా దగ్గరికి ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి కబుర్లు చెప్పచ్చు కదా అని అనేసరికి దేవ జరిగిన విషయం మొత్తం రాక్షసికి చెబుతాడు. సరే, ఇప్పుడు నీకు 1000 వరహాలు కావాలన్నావు కదా, నా దగ్గర అప్పుగా తీసుకో. మళ్ళీ నీకు రాజకొలువులో ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ 1000 వరహాలు నాకు ఇచ్చేద్దువు గాని. అలా దేవ రాక్షసి దగ్గర 1000 వరహాలు తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. జరిగిన విషయం మొత్తం తండ్రికి చెబుతాడు. ఆ మరుసటి రోజు దేవ మళ్ళీ సూర్య ఇంటికి బయలుదేరతాడు. ఇవిగో సూర్య, 1000 వరహాలు. ఇవి తీసుకొని నాకు రాజకొలువులో ఉద్యోగం ఇప్పించు. ఏంటి, నువ్వు నిన్న ఖచ్చితమైన మాట చెప్పలేదు, అందుకే నిన్న సాయంత్రం నేను వేరే వారికి ఆ ఉద్యోగం ఇచ్చేశాను. దాంతో దేవ మళ్ళీ తిరుగు ప్రయాణం చేసే దారిలో గ్రామ ప్రజలందరూ వినండహో, రాజుగారికి తలనొప్పి భయంకరంగా ఉంది. ఆ తలనొప్పిని ఎవరైతే పోగొడతారో వారికి రాజుగారి కొలువులో ఉద్యోగం ఉంటుంది. అలా దేవ మళ్ళీ తిరుగు ప్రయాణం చేసే దారిలో
రాక్షసి కనబడుతుంది. ఏంటి మిత్రమా, రాజకొలువులో ఉద్యోగం సాధించావా? అని అనగానే జరిగింది మొత్తం చెప్తాడు దేవ. అవునా, ఈ మనుషులందరూ ఇంతే, ఎవరో కొంతమంది నీలాంటి మంచివారు ఉంటారు మిత్రమా. ఇంకో విషయం, రాజుగారికి భయంకరమైన తలనొప్పిగా ఉందంట. ఎవరైతే ఆ తలనొప్పికి మందు తీసుకువస్తారో వారినే రాజుకొలువులో ఉద్యోగానికి పెడతారంట. పాపం, ఎవరొకరు తీసుకొస్తే బాగుండు. ఎవరో ఎందుకు మిత్రమా, నువ్వే ఆ చెట్టు ఆకులు రాజుగారి కోసం తీసుకువెళ్తూ ఉండు, నేను నీకోసం తీసుకువస్తాను. అని రాక్షసి అక్కడి నుండి వెళ్ళి రాజుగారికి కావలసిన మందును తీసుకొని వస్తుంది. దేవ ఆ ఔషధాన్ని తీసుకొని రాజసభకు చేరుకుంటాడు. రాజా, ఈ మూలిక ఆకులు మీరు వేసుకోగానే మీ తలనొప్పి మటుమాయం అయిపోతుంది రాజా. సరే, నేను వేసుకుంటాను, కానీ నాకు తగ్గకపోతే నిన్ను చెరసాలలో వేస్తాను. అని రాజు చెబితే దేవ దానికి ఒప్పుకుంటాడు. నాకు ఈ దేవ తలనొప్పి తగ్గించాడు కాబట్టి నేను ఇతనికి నా రాజకొలువులో ప్రత్యేకమైన పదవి ఇవ్వబోతున్నాను అని ప్రకటిస్తాడు. దాంతో దేవ ఎంతో సంతోషపడి జరిగిన విషయం మొత్తం రాక్షసికి చెబుతాడు.